ఈ 10 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడు వినలే. ఈ 10 సంవత్సరాల్లో ఇలాంటివి ఎక్కడ కూడా వినలే. అంటే జనరల్గా యథా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రభుత్వం ఎట్లా విధానం ఉంటే డిపార్ట్మెంట్లు కూడా అట్లా పనిచేస్తాయి. ప్రభుత్వ విధానాన్ని అనుగుణంగా కింద వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీ ప్రకారం పనిచేస్తుంది. నేను అనుకుంటా ఉన్నా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలసీ అందరినీ భయపెట్టియడము, రైతులు పోయి భూమి, నేను వెంకటరెడ్డి అనే ఒక రైతు పోయి దౌర్జన్యం జరుగుతుందని మొదలుపెట్టుకుంటే వినకపోతే పురుగుల మందు దానికి పోయినా. ఒక మహిళ దొంగతనం చేస్తే ఒక మహిళను పోలీసులు మొగోళ్ళు కొట్టి బట్టలు తీసి చెట్టేసి కొట్టి మళ్ళీ ఇంటికాడ పంపించమంటే మగవాళ్ళని చెంపదెబ్బ కొట్టాలంటే కూడా భయపడేది. నిజంగా ఈయన నేరస్తుడో కాదో ఉట్టి అనుమానం మీద కొట్టొద్దు అని భయపడిన సందర్భాలు ఉండేటివి. ఇవాళ ఏది నిర్ధారణ కాకముందు ఒప్పుకోవాలని చెప్పి ఒక మహిళను దళిత మహిళను ఇలా దళిత మహిళను బట్టలు ఊడదీసి కొట్టి ఇంటికి పంపించారు కొడుకు ముందరంటే దేశంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి పరిస్థితి వ్యవస్థ? ఎవరు చెప్పుకోవాలి? పోలీసు చెప్పుకుని న్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ పోవాలంటేనే ఇలా భయపడే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారే దీనికి, హోమ్ మినిస్టర్ గారు కూడా మరి లా అండ్ ఆర్డర్ పైన ముఖ్యంగా ఎవరైనా పెట్టుబడి పెట్టాలని తెలంగాణకు రావాలంటే ఎవరైనా శాంతి భద్రతలు చూస్తారు, క్రైమ్ రేట్ చూస్తారు, ఎంత ఉంది అనేది, మహిళల పట్ల ఎట్లుందని చూస్తారు, దొంగతనాలు చూస్తారు, దోపిడీలు చూస్తారు, దౌర్జన్యాలు చూస్తారు, క్రైమ్ రేట్ ప్రకారం పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇలా ఎన్ని కేసులు? దాదాపు 2,13,000 కేసులు నమోదైనాయంట. అంటే దాదాపు 8-9% క్రైమ్ రేట్ పెరిగిపోయింది. దొంగతనం కేసును ఒప్పుకోవాలని 3rd డిగ్రీ పెట్టి కొడతారు. దౌర్జన్యంగా ఈ కేసును ఒప్పుకోవాలని బెదిరిస్తారు. ఎటు చూసినా గాంజా, మాదక ద్రవ్యాలు, మహిళల పట్ల దౌర్జన్యాలు, ఆర్టీసీ బస్సులో రేపు, చిన్నపిల్లల పట్ల హత్యలు, కిడ్నాప్లు, ప్రేమకు ఒప్పుకోలేని మహిళను హత్య చేయడం, తండ్రిని హత్య చేయడం, వధువరుడు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ మీద దాడి చేయడం, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, గాంజాలు, చివరకు బిచ్చగాడిని కూడా హత్య చేయడం జరిగింది. అంటే బిచ్చగాళ్ళు కూడా బయట తిరగాలంటే రాత్రిపూట భయపడి బతికే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా మరి లా అండ్ ఆర్డర్ పైన సమీక్ష చేయాలి, ఒక డైరెక్షన్ ఇవ్వాలా. తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి, కానీ తప్పు చేయకున్నా తప్పు చేసిండొచ్చో ఏమో అని చెప్పి శిక్షించడం చట్టంలో ఎక్కడుంది? గతంలో ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి లా అండ్ ఆర్డర్ పైన సమీక్షలు జరిగేటివి. చిన్న పేపర్లో, సోషల్ మీడియాలో ఒక వార్త వస్తే వాటి మీద ఆరా తీసేది. చిన్న సోషల్ మీడియా, ఒక టీవీ ఛానల్ వచ్చిందంటే దాన్ని ఆధారంగా తీసుకొని దర్యాప్తులు జరిపేటివి. మహిళలను ఏమని అనాలంటే భయపడేది. దళితులు, అట్టడుగు వర్గాల వాళ్ళు, గిరిజనులు, వీళ్ళకే ఈ పరిస్థితి ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వాళ్ళకు, ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి వాళ్ళకు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఇంత దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం వచ్చింది,
కానీ ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపులు అనేవి ఉండొద్దు, అమాయకుల పైన దౌర్జన్యాలను ఉండొద్దు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. కొన్ని దేశాల్లో ఎవడు పెట్టుబడి పెట్టడానికి కూడా, ఎందుకంటే చాలా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, చాలా క్రైమ్ ఎక్కువ ఉంది, అక్కడ పోవద్దు, పెట్టుబడులు పెట్టొద్దు, భయపడతారు. ఇలా హైదరాబాద్ అంటే కళ్ళు మూసుకొని వచ్చే పరిస్థితి ఉండే. అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి కానీ అవి వదిలిపెట్టి సోషల్ మీడియాలో ఏమొచ్చింది, లేకపోతే అక్కడ ఏం జరిగింది, మనకి ఎవరు వ్యతిరేకమా, అట్లా కాదు. అది పద్ధతి కాదు. అది రాష్ట్రానికి మంచిది కాదు. అది అధికారం ఎవరి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. ఈరోజు పోలీసు వాళ్ళు చేసినా, వేరే ఎవరు చేసినా అది వాళ్ళ తప్పు కాదు. ప్రభుత్వం విధానాన్ని బట్టి నడుస్తారు. ప్రభుత్వం ఏం చేయమంటే చేస్తుంటారు. మరి ప్రభుత్వం ఒకవేళ వ్యతిరేకంగా చేస్తే ఒక్కరి మీద చర్యలు ఉంటే ఇంకోటి చేయరు. పునరావృతం కాదది. సమీక్ష నిర్వహించి ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మహిళల పట్ల ఇలా ఉండాలి, దళితుల పట్ల ఇట్లా ఉండాలి, అట్టడుగు వర్గాల పట్ల ఇట్లా ఉండాలి, పేదవాళ్ళ పట్ల ఇట్లా ఉండాలి, ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మన యాక్షన్ ఇట్లుండాలని మీరు తెలియజేస్తే దాని ప్రకారం ఆ వ్యవస్థ నడుస్తుంది. ఇలా ఒక సిఐని సస్పెండ్ చేసినంత మాత్రాన, ఒక సిఐని డిస్మిస్ చేసినంత మాత్రాన వ్యవస్థ బాగుపడుతుందని కాదు. ప్రభుత్వ పాలసీ బయట పెట్టాలి, లా అండ్ ఆర్డర్ పైన సమీక్షించాలి, సమయం లేకపోతే ఇంకెవరికైనా బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ దగ్గర రివ్యూ చేయించాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి అనేది జరుగుతుంది. లేకపోతే మళ్ళీ వెనకటి రోజులు వస్తాయి. విచ్చలవిడిగా దోపిడీదారులు వస్తారు, అరాచకాలు వస్తాయి, దౌర్జన్యాలు పెరిగిపోతాయి, అన్కంట్రోల్ అయిపోతుంది. అది మేమంతా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణకు నష్టం జరుగుతుందంటే మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. మీరు మంచిగా పరిపాలించుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, కానీ చెప్పింది ఒకటి, ఎలక్షన్ల తర్వాత చేసేది ఒకటి. మీరు అన్న మాటలు గుర్తు చేసుకొని ఎలక్షన్ల ముందు మీరు ఏం మాట్లాడినరు, ఏది నమ్ముకొని ప్రజలు మీకు ఓట్లేసినరు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల జాతులు